గురువుగారు, మఖా నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు అలాగే వారి స్వభావం ఎలా ఉంటుందో చెప్తారా? మఖా నక్షత్రము కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రం. ఓకే. కాబట్టి ఇది చాలా ఉగ్రమైనటువంటి నక్షత్రము. సింహరాశిలోకి వస్తుంది. ఓకే. ఆ సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా జనరాసిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇది చాలా విచిత్రమైనటువంటి నక్షత్రం అన్నమాట మఖా నక్షత్రం. ఓకే. కేతు అంటేనే విచిత్రం. కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు ఏం పని చేస్తారో వాళ్ళు ఎస్టిమేట్ వేయలేము అవతల వాళ్ళు. ఓకే. కాబట్టి మిస్టిక్ ప్లానెట్ అంటాం దీన్ని. సో ఈ కేతు మహాదశల పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు ఈ యొక్క మఖా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు కేతు మహాదశలో పుడతారు వీళ్ళు. అండ్ సీఎం జయలలిత, తమిళనాడుకి చెందినటువంటి జయలలిత మఖా నక్షత్రంలోనే పుట్టింది. అలాగే మహర్షి యోగి వర్యాణం అని, మహర్షి విద్యామందిర్స్ అని, మహేష్ యోగి ఆయన ఈ మఖా నక్షత్రంలో పుట్టాడు. అపర కుబేర్లు అయిపోయారు వీళ్ళిద్దరు కూడా. అలాగని మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అంతా కుబేర్లు అయిపోరు కదా. బట్ దే ఆర్ హార్డ్ వర్క్తో వాళ్ళు కష్టపడతారు, జనరాసిటీ ఉంటుంది. అండ్ వీళ్ళు అంతా కూడా పురుషులు కనుక ఈ మఖా నక్షత్రంలో కనుక పుట్టినట్లయితే కొంత చిత్తచాంచల్యం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఈ అకల్ట్ సైన్సెస్ మీద, మిస్టిక్ సైన్సెస్ మీద వీళ్ళకి ఆతృత ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్, ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అకల్ట్ అండ్ మిస్టిక్ సైన్సెస్ మీద కాకుండా చాదస్తం కూడా ఎక్కువ ఉంటుంది. కేతువు చాదస్తాన్ని కూడా ఇస్తాడు. తీవ్రమైనటువంటి కోపము. అండ్ వీళ్ళకి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి మఖా నక్షత్రం వాళ్ళకి. అంటే క్రానిక్ డిజీజెస్ ఉంటాయి. ఆ డిజీజెస్ వీళ్ళకి ఉన్నాయి, దీర్ఘకాలికంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అని వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కేతువు చాలా ప్రమాదకరమైనటువంటి వాడు. అష్టమ స్థితిగతుడైనప్పుడు సైలెంట్గా చంపేస్తాడు. అట్లీస్ట్ సూసైడల్ టెండెన్సీలు తీసుకొస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మఖా నక్షత్రంలో వీళ్ళు ఏం చేస్తాడంటే పుట్టినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఆడ్ బిహేవియర్ ఉంటుంది. అండ్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు. ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఫోన్లు చేసి ఫ్రెండ్స్కి, చుట్టాలకి, అందరికీ కూడా. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి రాత్రి, మనకేమో పగలు. వాళ్ళు రాత్రి 1 గంట 2ంటికి అలా మాట్లాడుతూనే ఉంటారు. మనకి ఇక్కడ 1 గంట రాత్రి 2 అయిపోద్ది. వాళ్ళు పగలు కాబట్టి కూర్చోపెట్టుకొని గంటలు సోది కొడతా ఉంటారనమాట. కాబట్టి ఇది తగ్గించుకోవాలి మఖా నక్షత్రం వాళ్ళు. విసిగం కాదు, వాళ్ళకి పాపం తెలియదు, ఇంకా అలా మాట్లాడుతూ ఉంటారు. అది ఎస్ ఆర్ నో 1 or 2 minutesలో వాళ్ళ కమ్యూనికేషన్ అనేటటువంటిది మనం చేసుకోవాలి. అయితే రేడియేషన్స్ వచ్చి వీళ్ళకి క్యాన్సర్ కూడా, ప్యాపిలోమా వైరస్ అదే క్యాన్సర్కి, సర్విక్ క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో రేడియేషన్స్ వల్ల ఈ రేడియేషన్స్ అనేటటువంటివి ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇగోయిస్టిక్గా కూడా వీళ్ళు ఉంటారనమాట. అండ్ వీళ్ళలో రవి కనుక బాగుండలేకుండా శత్రుక్షేత్రాల్లో ఉన్న నీచపట్టిన వీళ్ళు ఏం చేస్తారంటే ఇగోయిస్టిక్గా మారుతారు. వీళ్ళు ఏదన్నా కనుక మనం వీళ్ళంటే వెంటనే వాళ్ళు రియాక్ట్ అయిపోవడానికి ఉంటుంది. కొంతమందికి బ్యాడ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది మఖా నక్షత్రం. ఎందుకనంటే కేతువుకు సంబంధించింది కాబట్టి మంచి వాళ్ళతో తిరిగితే మంచిగా అవుతారు, చెడ్డ వాళ్ళతో తిరిగితే బుధుడి లక్షణాలలాగా. సో ఆ విధంగా ఈ కేతువుకి సంబంధించింది కాబట్టి మఖా నక్షత్రం వాళ్ళకి 7 లక్కీ నెంబరు, సోమవారం లక్కీ డే. వీళ్ళు పూజించాల్సినటువంటి దేవుడు గణపతి. అలాగే మేడి చెట్టుకి చక్కగా ఇంట్లో వేసుకొని వీళ్ళంతా కూడా రోజు మేడి చెట్లు మొదల్లో ఈ యొక్క అనగాదేవి, దత్తాత్రేయ స్వాముల వారు ఉంటారు. అండ్ 64 యోగినిగలు ఉంటారు. వాళ్ళకి పూజ చేసుకుంటే సరిపోతూ ఉంటుందమ్మా. గురుగారు, ఈ మఖా నక్షత్రం వారు ఎలాంటి పూజలు, పరిష్కారాలు చేస్తే బాగుంటుంది అంటారు? గణపతి మహారాజుకి చెయ్యాలి వీళ్ళు. ఓం గణేశాయ నమః అనే మహామంత్రము పసుపు వస్త్రాలు ధరించి మడిగా ఉండి 41 రోజుల దీక్షతో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు వినాయకుడు కనుక చేసినట్లయితే గరిక-గడ్డితో సమస్య పరిష్కారం అవుతుంది. ఏ దేవాలయాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అలాగే దేవతా వృక్షాలలో నేను చెప్పినటువంటి మేడి చెట్టుని కానీ లేదా రావి చెట్టుని కానీ వీళ్ళు ఇంట్లో వేసుకొని వాళ్ళు చక్కగా ఈ యొక్క నీళ్లు పోసుకుంటూ ఆ ఆరాధన కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఈ యొక్క గురుబలం కూడా బాగా పెరుగుతుంది వీళ్ళకి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.